మోడీ ఓ 10 ఎయిమ్స్ పెట్టాడయ్యా, నేనొచ్చి 30 పెడతా. మోడీ మెడికల్ కాలేజీలో ఒక 50,000 సీట్లు ఇచ్చాడు, నేనొచ్చి 5,00,000 ఇస్తా. మోడీ మెడికల్ పీజీ సీట్లు 60,000 ఇచ్చాడు, నేను 2,00,000 ఇస్తా. ఇది నిర్మాణాత్మకమైనటువంటి ప్రజాస్వామ్యం. మోడీ కంటే ఎక్కువ ఇస్తా, లేదా మోడీకి ఇదిగో ఈ విషయంలో చేత కాదు, నేనొచ్చి చేస్తా, ఇది చెప్పగలగాలి. పేపర్ లీకేజీలు కాంగ్రెస్ టైంలోనూ జరిగినాయి, ఇప్పుడు జరిగింది. ఇప్పుడు జరిగితే రిజైన్ చేయాలన్నోళ్ళు అప్పుడు ఎందుకు రిజైన్ చేయాలని అడిగారు వీళ్ళే. అది పక్కన పెడదాం. బేసిక్ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ప్రెషర్ టాక్టిక్స్ మాత్రమే. అంటే నా పట్ల నువ్వు పాజిటివ్గా ఉండు, నేను మోడీ కంటే శక్తివంతుణ్ణి, నేను మోడీ కంటే తెలివైనోడిని, నేను భారతీయ జనతా పార్టీ కంటే బాగా పరిపాలించగలను అని కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోతుంది. కాంగ్రెస్ నమ్మే ఇతర పక్షాలు చూపించలేకపోతున్నాయి. కాబట్టి మోడీ మంచోడు కాదు, మోడీ చెడ్డోడు, యువత నేర్పిస్తాడు, మహిళలు నేర్పిస్తాడు, మైనార్టీలు నేర్పిస్తాడు, కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి, మా రాహుల్ గాంధీని ఎన్నుకోండి. ఇది అసహనం, అసంతృప్తి. మనం సంతృప్తి పరచలేనప్పుడు ఎదుటి వాళ్ళని అసంతృప్తి పరచడం అనేటటువంటి రూట్లోకి వస్తున్నదే ప్రస్తుత రాజకీయం.